హలో ఎవ్రీవన్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు చిన్నీస్ లైఫ్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెనస్డే అన్నప్రాసన అయితే మేము ఫ్రైడేనే ఇక్కడ హైదరాబాద్లో కొన్ని పనులు స్టార్ట్ చేశాము. అందులో ఫస్ట్ నేను ఫ్రైడే రోజు టాటూ వేయించుకున్నాను. నేను ఈ టాటూ చాలా ఇష్టంగా వేయించుకున్నాను. ఇన్ఫినిటీలో కన్నా అండ్ రుద్రని వేయించాను. ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే ఇంకంతకు మించిన లవ్, అంతకు మించిన ఇష్టం ఉండదు కదా, అందుకనేసి వేయించాను. ఆ డిజైన్ నాకు బాగా నచ్చింది. రుద్రుని నేను కన్నా అని పిలుచుకుంటాను, అందుకే కన్నా అని కూడా వేయించుకున్నా. నాకు రుద్రు కంటే కన్నా అనేది చాలా స్పెషల్ ఎమోషన్ అనమాట. కన్నా అంటేనే చాలా చాలా ఇష్టము. ఈ టాటూ వచ్చేసి నేను అమీర్పేటలో ఇంక్ స్టూడియోలో వేయించుకున్నాను. ఇదే హ్యాండ్ కి రైట్ సైడ్ నేను నా నేమ్ వేయించుకున్నాను. అప్పుడు కూడా ఇతనే వేశాడు. చాలా బాగా చాలా స్మూత్ గా వేస్తాడు అనమాట. అప్పుడైతే నాకు అసలు పెయినే తెలియలేదు. సో నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి వేయించుకున్నాను. యాక్చువల్లీ ఇతను మరీ చెప్పాడు నాకు, ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఈ ప్లేస్ లో అస్సలు వేయించుకోకూడదు టాటూ, వాటర్ ఎక్కువ పడి ఫేడ్ అవుట్ అవుతుంది తొందరగా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి చాలా పెయిన్ బేర్ చేయాలి, సీరియస్లీ చాలా పెయిన్ ఉంటుంది అని చెప్తూనే ఉన్నాడు. అయినా లేదు నాకు ఇక్కడే కావాలి, ఇంకెక్కడ వేసినా కూడా కనిపించదు అంటే, లేదు మీకు ఎక్కడైనా కనిపిస్తుందని చాలా ప్లేసెస్ చూపించాడు చేతుల మీద. అయినా లేదు నాకు ఇక్కడ కావాలని మొండిగా చెప్పి వేయించాను. కొంచెం చిన్నది అడిగితే లేదు లెటర్స్ అన్ని క్లమ్జీ అయిపోతాయి, సో కొంచెం పెద్దగా అయితేనే నీకు కనిపిస్తుంది అన్నాడు. వేసినప్పుడు చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తే ఎంత, నాకైతే చాలా నచ్చేసింది. ఇప్పుడు కూడా నేను సాటిస్ఫైడే కానీ ఆయన చెప్పినట్టు కొంచెం లైట్ అయిపోయింది. అండ్ వేసేటప్పుడు సీరియస్లీ చాలా పెయిన్ఫుల్. అసలు ఫైనలీ టాటూ అయితే అయిపోయింది. ఇలా ఫ్రైడే అయితే అయిపోయింది. సాటర్డే ఏమో షాపింగ్ డే పెట్టుకున్నాము. యాక్చువల్లీ ఇంట్లో చేంజ్ ఉంటుంది ఎప్పుడు అంటే, ఎవ్రీ వరలక్ష్మి వ్రతంకి నేను ఈ చేంజ్ అంతా మార్చి ఏదో ఒక వెండి కొంటాను, ఇంకొంచెం మనీ యాడ్ చేసి ఏదో ఒకటి దేవుడికి వెండిది కొంటూ ఉంటాను. ఈసారి అయితే దేవుడికి ఏం తీసుకోవట్లేదు. ఈ ఇయర్ రుద్రుకి అన్నప్రాసన కదా, అన్నప్రాసనకి వెండి గిన్నె అండ్ స్పూన్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికోసం ఈ చేంజ్ మార్పించాలి. యాక్చువల్లీ ఈ చేంజ్ అంతా ఒక 7,000 చేంజ్ దాకా ఉంది. ఇంకొంచెం చేత్తో వేసుకొని గిన్నె స్పూన్ అయితే తీసుకుందాం అనుకున్నాము. అలా చేంజ్ అంతా మార్పించుకొని వచ్చాడు మా హస్బెండ్. తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ అయితే వెళ్ళాము. మా హస్బెండ్ కి అయితే ఎప్పుడు రెడ్ ఇష్టము, కానీ ఈసారి నేను రెడ్ అన్నాను, తను వద్దన్నాడు. వీడికి రెడ్ ఏం వద్దు ఈసారి వేరేది చూడు అని. ఇలా అన్ని చూస్తూ ఉన్నాము. కానీ పిల్లల బట్టలు నిజంగా ఎంత కాస్ట్లీ ఉన్నాయో అసలు. ఇవే ఒక్కొక్కటి 2,000 దాకా చెప్తున్నారు. అది కూడా 1-2 టైమ్స్ యూజే. ఎందుకంటే సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడో వేసేసరికి వాళ్ళు పెద్దగా అయిపోయి ఉంటారు. ఆ డ్రెస్ పట్టను కూడా పట్టదు. ఈ ఎల్లో డ్రెస్ అయితే నాకు నచ్చింది, కానీ ఈయన ఏం వద్దులే ఎందుకు వాడికి అంత హెవీగా అన్నాడు. తర్వాత ఇదేదో కొంచెం లైట్ కలర్ డ్రెస్ అయితే ఫైనల్ చేసాము. మోస్ట్లీ నేను ఎక్కువ ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్తూ ఉంటాను, ఎందుకంటే ఎక్కువ పిల్లలకి బట్టలు చూస్తూ ఉంటాను అక్కడ. సో నాకు ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఐడియా లేదు, అందుకే వెళ్ళాను. ఆ డ్రెస్ తీసేసుకొని అందులోనే కింద గోల్డ్ దగ్గరకు వచ్చాము వీడికి వెండి తీసుకోవడానికి. ఇక్కడ 2 గిన్నెలు అయితే చూపించారు. ఒకటేమో కింద స్టాండ్స్ లాగా ఉంది, అది వద్దులే సేఫ్ గా ఉండదు, టక్కని చేయి తగిలినా కింద పడిపోతుంది అనేసి నార్మల్ ఒకటి, ఒక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ 8,000 చేంజ్ అయితే అయ్యింది. ఈ హెన్నా పౌడర్ వచ్చేసి నేను అమీర్పేటలో తీసుకుంటాను ఎవ్రీ టైమ్. చూడటానికే చూడండి ఎంత కలర్ ఉందో. ఇందులోకి నేనేం వెయ్యను, హెన్నా పౌడర్ ఇంకా బీట్రూట్ టీ పొడి బాగా బాయిల్ చేసింది వేస్తాను, ఆ వాటర్. నైటే కర్డ్ కూడా యాడ్ చేసి నైట్ అంతా పెట్టేస్తాను. మార్నింగ్ వచ్చేసి ఒక ఎగ్ అండ్ లెమన్ వేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టి తలకు అప్లై చేస్తాను. చాలా చాలా మంచి కలర్ వస్తుంది అనమాట. మా హస్బెండ్ కి ఈ కొంచెం పాటు గ్రే హెయిర్ ఉంటుంది బాగా, అది కూడా చాలా స్టైల్ గానే ఉంటుంది. కావాలనే బర్గండి కలర్ వేయించాడేమో అన్నట్టుగా స్టైల్ గా ఉంటుంది. సో ఈ కొంచెం మాత్రం ఎక్కువ వేస్తాను. ఇంకా హెన్నా మంచి కాబట్టి తలంతా కూడా అప్లై చేసేస్తాను. ఇలా మా హస్బెండ్ కి మొత్తం పెట్టేశాను. నాకు ఏ గ్రే హెయిర్ అయితే ఇంకా రాలేదు, చిన్నగా ఫ్రంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయినా నాకు హెన్నా పెట్టడం ఒక 4-5 ఇయర్స్ నుంచి అలవాటే. సో పెడుతుంటాను, హెయిర్ బాగుంటుంది అనేసి పెడుతూ ఉంటాను. ప్రెగ్నెన్సీలో నేను కూడా హెన్నా పెట్టుకోలేదు, సో ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడే పెడుతున్నాను. అప్పికి స్నానము ఇంకా మా స్నానాలు అన్ని అయిపోయేసరికి నైట్ అయ్యింది. నైట్ ఏమో ఏమేమి ప్యాకింగ్ చేయాలో జస్ట్ అన్ని తీసి ఇలా పెట్టాను. ఇంకా నెక్స్ట్ మండే మార్నింగ్ వచ్చేసి మొత్తం ఇంకా రెడీ అయిపోయి ప్యాకింగ్ చేసేస్తున్నాను ఫైనల్గా ఏమేమి తీసుకెళ్లాలనేసి. బేసిక్గా ఊరు వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 5 కంతా వెళ్ళిపోయి 1 లోపు రీచ్ అయిపోతాము, కానీ బాబుతో అసలు అవ్వలేదు. అండ్ ఫస్ట్ కార్తీక సోమవారము, సో ఇంట్లో పూజ చేయాలి అనేసి లేట్ అయ్యింది. ఇల్లు క్లీనింగ్ చేసి దేవుడి సామాన్లు తోమి అలా పూజ అయ్యేసరికి లేట్ అయ్యింది. ఇక్కడ పూజ వచ్చేసి మా హస్బెండ్ చేసేసాడు, నేనేమో మొత్తం ప్యాకింగ్ అంతా రెడీ చేస్తున్నా. ఈ వాచెస్ ఏమో మా హస్బెండ్ ఏవో ఒకటి నీకు నచ్చినావు నాకు 2 తీ అన్నాడు. నాకేమో ఈ గ్రీన్ వాచ్ బాగా ఇష్టము, కొన్నప్పటి నుంచి ఇంకా యూజ్ చేయలేదు, అది యూజ్ చేసే ఛాన్స్ దొరకట్లేదు.
ఈ ట్రిప్లో కూడా దాన్ని యూజ్ చేసే ఛాన్స్ లేదు. సో నార్మల్దే తీసుకున్నాను ఫాజిల్ వాచ్. ఇలా మొత్తం ప్యాక్ చేసేసాను అన్నీ. ఇంట్లో పూజ, బాబుని రెడీ చేయటము, ప్యాకింగ్ అంతా అయ్యేసరికి 9 అయ్యింది. మార్నింగ్ 5కి లేస్తే ఇంకా మళ్ళీ మధ్యలో ఆగి ఎక్కడ తింటాము, ఇంకా కుదరదు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు తినడము. సో బ్రేక్ఫాస్ట్ తెచ్చేస్తాను, తినేసి బయలుదేరదామన్నాడు. అప్పటికే 9 అవుతుంది కదా అంటే పర్లేదులే అన్నాడు. ఇంకా అప్పియేమో ఒకటే గోల, నన్ను ఎక్కడ తీసుకెళ్లారేమో, నన్ను తీసుకెళ్ళకపోతే ఎలా అని చెప్పి అదని ఏడుపు. అసలు మేము ఇంకా అన్ని ప్యాక్ చేసామంటే అది చాలా ఎగ్జైట్ అయిపోతుంది, నన్ను ఎక్కడ తీసుకెళ్లరేమో అని ఏడుస్తుంది. మా హస్బెండ్ ఏమో లగేజ్ మొత్తం కార్లో పెట్టొస్తాను అని చెప్పి తీసుకెళ్తూ ఉంటే అదేమో వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలేసి అనేసి ఒకటే ఏడుపు. ఇంకా అలానే డోర్ దగ్గర వెయిట్ చేస్తుంది. మా రుద్రునైతే ఇలా రెడీ చేసేసాను. రుద్రుకి ఈ డ్రెస్ వేయడం బాగా ఇష్టము. ఈ డ్రెస్లో చాలా క్యూట్ ఉంటాడు మా వాడు. ఇంకా లగేజ్ అంతా పెట్టి కార్ తీసి స్టార్ట్ అయ్యేసరికి 10 అయితే అయ్యింది టైము. ఎప్పుడు 5కి వెళ్ళే వాళ్ళము, ఈసారి 10 అయితే అయ్యింది. అప్పి అయితే ఫుల్ హ్యాపీ అనమాట, నన్ను తీసుకెళ్తున్నారు అని. ఇంకా మా వాడేమో జర్నీ స్టార్ట్ అవ్వగానే 10 మినిట్స్గా నిద్రపోయాడు. మధ్యలో అయితే ఒక చోట ఆగాము కాఫీ కోసము. అక్కడ వేరే ఆంటీ వాళ్ళు కనిపించి బాగా మాట్లాడించారు వీడిని. ఇంకిద్దరం అయితే కాఫీ తాగాము అక్కడ. రుద్రుతో ఫస్ట్ టైం జర్నీ, సో కొంచెం మెల్లగా వెళ్తాము, మధ్యలో ఆగి వెళ్తాం కదా, సో ఎట్లయినా లేట్ అవుతుంది అనుకున్నాము. కానీ ఆల్మోస్ట్ అంతే 5-6 అవర్స్ పట్టింది. మా ఆయనకి కుక్కర్ కనిపించాయి. ఎప్పుడు కార్లో అయితే డాగ్ చ్యూ స్టిక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏవో ఒకటైతే ఉంటాయి. అవి కనిపించగానే వాటికి పోయి చ్యూ స్టిక్స్ ఉంటే ఇచ్చొచ్చాడు. అవేమో చాలా హ్యాపీగా తీసుకొని తింటున్నాయి. ఆ చిన్న కుక్క పిల్ల అయితే బాగా నచ్చింది మాకు, తీసేసుకొని పోదామా అంటున్నాడు. వద్దు బాబు, ఉన్నది చాలు, ఇప్పుడు కాదులే, రుద్రు పెద్ద అయ్యాక చూద్దాము అనుకుంటూ వచ్చేసాము. ఇలా ఆఫ్టర్నూన్ 2:33 అయితే అయ్యింది వచ్చేసరికి. వాడి ఉయ్యాల అయితే తీసుకొచ్చాము, వాడికి ఇంకా ఉయ్యాల అలవాటు ఉంది. పైన ఉయ్యాల వేసి వాడిని అయితే ఫస్ట్ పడుకోబెట్టేసాము. అప్పి కూడా జర్నీ చేసినప్పటికి రాగానే అది కూడా బాగా నిద్రపోతుంది. ఇంకా అన్నప్రాసన రోజు అయితే రుద్రు కోసం నేనే ఇక్కడ స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నప్రాసనకి. యాక్చువల్లీ ఫస్ట్ ఫీడింగ్ మన చేత్తో చేస్తే ఎంత హ్యాపీ కదా. నేనైతే చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటింగ్గా ఇక్కడ స్వీట్ పొంగల్ కుక్ చేస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకో ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసింది వాడి కోసం కుక్ చేస్తూ ఉంటే. ఫస్ట్ సాలిడ్స్ నేనే కుక్ చేస్తున్నాను అనే హ్యాపీనెస్లో కొంచెమే రైస్ పెట్టాల్సింది, కొంచెం ఎక్కువ పెట్టాను. అండ్ మిల్క్ కూడా చాలా మిల్క్ వేసేసాను, బెల్లం ఏమో తక్కువ వేసాను, అందుకే ఇలా తెల్లగా ఉంది. వాడి నోట్లో జస్ట్ అలా టచ్ చేస్తాము ఫుడ్ని, కానీ నేనేదో వాడు చాలా తినేస్తాడని, నోట్లో అడ్డొస్తాయని ఇలాచి డ్రై ఫ్రూట్స్ ఇలా ఏం వేయలేదు. చాలా ప్లెయిన్గా కుక్ చేశాను. అండ్ మిల్క్ బాగా ఎక్కువ అయిపోయాయి. యాక్చువల్లీ బాగానే ఉంది, స్వీట్ ఒక్కటే కొంచెం తక్కువ అయింది. అలా వాడి కోసం స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేసేసి రెడీ అవుదామని పైకి వచ్చాను. అయితే ఈ శారీ వచ్చేసి మా వదిన నా శ్రీమంతంకి పెట్టింది. ఇది నేను హైదరాబాద్లోనే ప్రీ ప్లీటింగ్ చేయించుకొని వచ్చాను. బేసిక్గా నాకు శారీ కట్టుకోవడం రాదు, ఇలా ప్రీ ప్లీటింగ్ చేసినా కూడా సరిగ్గా కట్టుకోవడం రాదు. హైదరాబాద్లో 500 ఛార్జ్ చేశారు నాకు ఇదేదో బాగానే ఉంది, మనమే నేర్చుకొని మనమే పెట్టుకోవచ్చు కదా అనిపించింది. అది బాగా డిమాండ్ పెరిగిందంటే 1000 కూడా చేస్తారు, అందుకే నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా అందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరాము. మేము ఇక్కడ వినాయకుడి టెంపుల్లో అన్నప్రాసన అయితే చేయాలనుకున్నాము. యాక్చువల్లీ ఈ టెంపుల్ నాదండ్ల అనమాట. మా ఊరి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. దారి మాత్రం ఇలా చాలా బాగుంటుంది. చాలా వరకు క్యానపీ రోడ్డే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టము ఈ టెంపుల్, ఇష్టం అవే ఇష్టము. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది. చాలా మహిమగల వినాయకుడు అనమాట. తక్కువే వస్తారు జనాలు, కానీ చాలా మహిమగల వినాయకుడు అనమాట. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేస్తాము. అంత అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు ఏది చేసినా వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. వాడికి ఫస్ట్ అకేషన్ కదా ఇది అన్నప్రాసన, సో ఇక్కడే చేయాలి అనుకున్నాము. మా అత్త వాళ్ళు కూడా మా పిల్లలకి కూడా ఇక్కడే చేసాము, వీడికి కూడా ఇక్కడే చేద్దామన్నారు. సరే అని ఇక్కడే చేసాము. లోపల చిన్న వినాయకుడు ఉంటారు, మెయిన్ వినాయకుడు. అక్కడ లోపలికి వెళ్ళి మనమే దీపం పెట్టొచ్చు వినాయకుడికి. మా ఆయన వెళ్ళి దీపం పెట్టేసి బయటకు వచ్చి కూర్చున్నారు. వచ్చాక ఫస్ట్ మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ చెప్పించేశారు మాతో.
రుద్రుకి ఈ డ్రెస్ అయితే ఫైనల్ చేసాము, కానీ పాపం బాగా ఈ డ్రెస్లో క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు. బేసిక్గా వాడు హీట్కి ఉండలేడు, కొంచెం వేడికి, కొంచెం చల్లగా ఉండాలి క్లైమేట్. కొంచెం చల్లగానే ఉంది, బట్ స్టిల్ కొంచెం ఆ డ్రెస్ మీద బాగా వాడికి వేడిగా అనిపిస్తుంది. కొంచెం చిరాగ్గానే ఉన్నాడు అనమాట ఆ టైంలో. బేసిక్గానే వాడు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. ఆ డ్రెస్లో కొంచెం అనిపించిందే నాకు. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కొంచెం అయిపోయే కొద్దీ టైం అయ్యే కొద్దీ కొంచెం క్రాంకీగా బిహేవ్ చేసాడు. మంత్రాలు అయిపోయిన తర్వాత ఇంకా వాడి ఘట్టం స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేశారు. కాసేపటికి భగవద్గీత బుక్, పెన్, మనీ, గోల్డ్, ఫుడ్, నీళ్లు పెట్టారు. యాక్చువల్లీ 6th month స్టార్టెడ్ కదా, ఇంకా వాడు సరిగ్గా పాకట్లేదు. ఇప్పుడైతే 7th month, ఇప్పుడు బాగా పాకుతున్నాడు. 6th month 6th డేనే చెయ్యాలి అనేసి ఆ రోజు వాడు పాకకపోయినా జస్ట్ ఊరికే ట్రై చేద్దాంలే, మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు అని ఊరికే అలా ట్రై చేసాము. ఫస్ట్ అటెంప్ట్లో చాలా ట్రై చేస్తే లెఫ్ట్ హ్యాండ్తో గోల్డ్, రైట్ హ్యాండ్తో బుక్ పట్టుకున్నాడు. యాక్చువల్లీ పూజారి గారు కూడా రైట్ హ్యాండ్దే కౌంట్లోకి వస్తుంది అన్నారు. ఫస్ట్ అయితే బుక్కే పట్టుకున్నాడు మా వాడు. మా ఆయనకేమో గోల్డ్ పట్టుకోవాలని ఇంట్రెస్ట్, బుక్ పట్టుకోవాలి, గోల్డ్ కూడా పట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే. అలా 3 attempts ఉంటాయంట. అలా సెకండ్ టైం ట్రై చేస్తే లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ బుక్కే పట్టుకున్నాడు వాడు. రైట్ హ్యాండ్కి దగ్గరగా మనీ పెడుతూ ఉన్నాడు మా ఆయన. మనం పెట్టకూడదు, వాడి ఇష్టము, వాడు పట్టుకోవాలి అన్నారు. ఇంకా లాస్ట్ 3rd టైం అయితే అటు ఇటు అన్నీ చేంజ్ చేశారు. మా ఆయన గోల్డ్ పట్టుకో అని అడుగుతూనే ఉన్నాడు. మళ్ళీ వాడు లెఫ్ట్ హ్యాండ్తోనేమో ఫస్ట్ మనీ మీద చేయి పెట్టాడు, రైట్ హ్యాండ్తో పెన్ పట్టుకున్నాడు. గోల్డ్ అయితే పట్టుకోవట్లేదు వాడు, కానీ వాడికి గోల్డ్ బాగా ఇంట్రెస్ట్. ఇంకా మనీ మీద చేయి తీసేసి 3rd టైం బుక్ మీదే మళ్ళీ చేయి పెట్టాడు. బుక్లో పేపర్స్ అన్ని తిప్పుతున్నాడు. వాడికి బుక్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది, భగవద్గీత బుక్. అందరూ హ్యాపీ అనమాట. మనోడు బాగా చదువుకోవాలి, మంచిగా బుక్కే పట్టుకుంటున్నాడు, చదువు వస్తే ఇంకేదైనా వస్తుందిలే అన్నట్టు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకా మెయిన్ సెగ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వాడికి తినిపించాలి. మా ఆయన ఉంగరం ఇచ్చి దాన్ని వాష్ చేయించి ఉంగరంకి అలా ఫుడ్ని అలా టచ్ చేసి ఫస్ట్ ఫాదర్తో పెట్టించారు. అప్పటికే ఇంకా వాడు ఓపిక అయిపోయింది. బేసిక్గా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒక 2 hours ఏం డిస్టర్బ్ చేయడు మనల్ని, మనకు నచ్చినట్టు ఉంటాడు. ఆ తర్వాత కొంచెం స్టార్ట్ అయ్యిద్ది. అలా ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. వాడు ఆల్మోస్ట్ వాడు ఓపిక అయిపోయింది. బయట వాడికి ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది. సో కొంచెం చిరాగ్గా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడికి ఇంకా సరే మా హస్బెండ్ తినిపించాడు, ట్రై చేశాడు, టేస్ట్ నచ్చింది కొంచెం మా వాడికి. అలానే నేను కూడా పెట్టాను ఒక 3 times. రింగ్తోనే పెట్టాలంట. ఇంకా మా వదిన లాస్ట్ పెట్టేసరికి ఇంకా బాగా ఏడ్చేస్తున్నాడు. సరే అని ఒక్కసారే పెట్టేసింది వదిన, చాలులే అని. ఇంకా మా అత్తని దిష్టి తీయమన్నారు పూజారి గారు. అయితే మా అత్త దిష్టి తీసేస్తుంది. ఈ టెంపుల్ అయితే నాకు బయట కూడా చాలా ఇష్టం అనమాట. ఇలా శివలింగంకి చుట్టూ వినాయకుడు, పార్వతి అందరూ ఉంటారు, చాలా ఇష్టము. ఆ ప్లేస్ అంటేనే ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, చాలా నచ్చుతుంది నాకు. అక్కడ నుంచి గుంటూరు వెళ్ళే రూట్లో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి మా వదిన చీర పెడతానని మొక్కున్నారు. అక్కడ ఆగేసి టెంపుల్లో అమ్మవారికి చీర కూడా ఇచ్చేసి అలానే అయ్యప్ప స్వామి గుడికి వచ్చాము.
అయ్యప్ప స్వామి గుడిలో 1 year బ్యాక్ మా వదిన ముక్కుందంట. అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరో ఒకరు పుడితే వాళ్ళని తీసుకొని వచ్చి అన్నదానం చేపిస్తాను అని ముక్కుందంట. అది కార్తీక మాసంలో. కరెక్ట్గా కార్తీక మాసంకి మేము కూడా వచ్చాము. సో అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. మా వదిన అయితే ఇక్కడ 5116 కట్టింది అన్నదానం కోసము. మా ఆయనతో ఇలా స్వామి నైవేద్యంని తల మీద పెట్టుకొని తీసుకొని ఇచ్చారు. చాలా అదృష్టం ఉండాలి అలా చేయాలంటే. నేనే మిస్ అయ్యాను, బాబు బాగా ఏడుస్తుంటే బయట ఉన్నా నేను. సో మిస్ అయ్యాను అనమాట. తర్వాత లోపలికి వచ్చాను. ఇంకా కాసేపు స్వామి వాళ్ళకు కూడా వడ్డించాను. తర్వాత ఇక్కడ నిల్చొని నార్మల్ వాళ్ళకు కూడా కాసేపు వడ్డించాను. తర్వాత మేము కూడా కూర్చొని తినేసాము. అత్త వాళ్ళు తింటూ ఉంటే అలా కూర్చొని ఒక చిన్న వీడియో తీసుకుంటున్నాను. ఈ రోజైనా లీవ్ పెట్టచ్చు కదా అంటుంటే, ఎందుకులే ఇప్పటి నుంచి ఫ్రీనే కదా, ఇంటికి వెళ్తే ఇంకా ఎందుకు, దానికోసం లీవ్ ఎందుకు వేస్ట్ అని అంటున్నాడు అక్కడ. ఇలా అన్నప్రాసన వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఇప్పటి నుంచి మా బుడ్డోడు ఎలా తింటాడో ఇంకా చూడాలి. ఇప్పటి నుంచి రియల్ టాస్క్ స్టార్ట్ అయిందనమాట లైఫ్ లో నాకు. వాడు రోజు ఏం తింటాడు, ఏం పెట్టాలి అనేది ఇప్పటి నుంచి ఒక పెద్ద టాస్క్ స్టార్ట్ అయింది నాకు. ఇలా చాలా సింపుల్ గా అయితే మేము అన్నప్రాసన వ్లాగ్ కంప్లీట్ చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.